వేతన స్వాగతం లక్ష్మ సమాజం దేవిరెడ్డి సుధీరెడ్డి గారి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి గారి బర్త్డేకి రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి వాళ్ళ మిస్సెస్ కమలాదేవి గారు వారిని అడిగి మరి చెప్పండి మేడం, స్పెషల్ బర్త్డే. సుధీరెడ్డి గారి బర్త్డే ఎప్పుడైనా కానీ చాలా స్పెషల్గా జరుపుకుంటారు. ఎందుకంటే సుధీరెడ్డి గారు ఎల్బీ నగర్లో ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం కానివ్వండి, చాలా పథకాలన్నీ గవర్నమెంట్ నుంచి ఏమేమి వస్తాయి అవన్నీ ప్రజలకు చేరవేసే కార్యక్రమంలో ఎక్కువ బిజీగా ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళ దాంట్లో కలిసి ఉంటారు కాబట్టి బర్త్డే రోజు అందరూ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని స్పెషల్గా వచ్చి వాళ్ళందరూ బ్లెస్ చేస్తారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ ఈరోజు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కొంతసేపు అయితే ఫుల్ జాతరలాగా అయిపోతుంది. సో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తోటి సుధీరెడ్డి గారు నా కుటుంబము ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉంటుందని నేను బాగా నమ్ముతాను. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను. నేనేం అసలు యాక్చువల్గా బర్త్డే రోజు సుధీరెడ్డి గారు దొరకరు. గిఫ్ట్ అంటే ఏం లేదు, మంచి మార్నింగ్ లేస్తాము, వేగాలు వస్తారు, పూజలు పెద్ద గిఫ్ట్. సో అట్లా స్పెషల్గా ఏం లేదు. కాకపోతే కొత్త కొత్త వాళ్ళు వచ్చి కలుస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది. అంటే పార్టీలకు అతీతంగా వచ్చి కలుస్తారు అన్నమాట. పార్టీలు ఏముంది మేడం అవన్నీ పక్కన సుధీరెడ్డి గారు మంచి మనసు, మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఆయన ఎప్పుడు మంచిగా ఉండాలని మేము కోరుకుంటాం. అదే మాకు మంచిగా అనిపిస్తుంది. మన జరిగిన ఎలక్షన్లో మీరు కూడా కీలక పాత్ర పోషించారు. ఎలా అనిపిస్తుంది మళ్ళీ ఎమ్మెల్యేగా బర్త్డే జరుపుకోవడం? నేను కాదు కీలక పాత్రగా, మీ మహిళలందరూ వీళ్ళు యాక్చువల్గా నిజంగా ఒకటి చెప్పాలంటే అండి, బైక్ ర్యాలీలు కూడా తీసినాం లేడీస్ తోటి. సుధీరెడ్డి గారికి లేడీ ఫాలోయింగ్ అసలు చాలా ఎక్కువ, లేడీస్ చాలా మంచిగా. నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే సుధీర్ అన్నని వచ్చేసి పక్కకు పెట్టేసి అందరు నాతో అటాచ్ అయ్యి ఒక్కొక్కరిని అపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నారు వదినమ్మ అక్కడ ఉన్నారు అందరినీ కలవడం. ఒక క్యాంపెయినింగ్ ఎట్లయిందంటే మరి ఎప్పుడైనా ఎవ్రీ టైం ఏదో ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాకుండా అందరినీ రిలేషన్లో ఫ్రెండ్స్ అందరినీ కలిసిన ఒక మంచి గుడ్ ఫీలింగ్ తోటి అందరినీ కలుస్తుంది. సో అది చాలా వెరీ పిల్లలు యాక్చువల్గా మా అత్తమ్మ మార్నింగ్ పూజాది చేస్తారు కదా, నేను యాక్చువల్గా కాళ్ళు మొక్కి చెప్తాను. యాక్చువల్గా ఈ ఇయర్ ఏంటంటే అంటే స్పెషల్గా ఒక డిసిషన్ ఏం చేశాను, ఫ్లవర్ బొకేలు షాలువలు అవన్నీ కేక్స్ అవన్నీ తీసుకొచ్చి అంతా ఎటు యూజ్ కాకుండా పడేయడం అది ఇది అవుతుంది. అయితే అందరికీ చెప్పిన ముందే అనాథ పిల్లలకి అలాంటి ఏది తోస్తే వాళ్ళకి ఇట్లా ఫ్లవర్ బొకేలాగా జస్ట్ అట్లా పడేసినట్టు కాకుండా బుక్స్ బెడ్షీట్స్ అవన్నీ తీసుకొని మళ్ళీ మనం ఒక ప్రోగ్రామ్ పెట్టేసి గవర్నమెంట్ స్కూల్స్లో అనాథాశ్రమాలలో అంతా కొంచెం పెద్ద ఎత్తునే చేస్తున్నాము. అది ఈ ఇయర్ కరెక్ట్గా అంటే లాస్ట్ ఇయర్ కూడా చేసినాం, కానీ ఈ ఇయర్ కరెక్ట్గా చేస్తున్నాం సిస్టమేటిక్గా. ఎవరు ఫ్లవర్ బొకేస్ తేవద్దు, షాల్వాలు తేవద్దు, అవన్నీ కలెక్ట్ చేసి మన జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. యాక్చువల్గా ఎలక్షన్లోనే లేడీస్కి ఒక గట్టి స్ట్రాంగ్గా వాళ్ళకి ప్రామిస్ చేసినాం. ఇప్పటి నుంచి ఇంతకుముందు ట్రస్ట్ నుండి చాలా ప్రోగ్రామ్స్ చేసేవారు జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుండి. సో ఇప్పుడు ఆగస్టు తర్వాత మళ్ళీ కొత్తగా లేడీస్ అందరికీ కాంపిటీషన్ పెట్టియడము, ఇంకా గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి, పేపర్ ప్లేట్స్ తయారు చేయడం, చాలా స్కీమ్స్ ఉన్నాయి, మష్రూమ్స్ పెంచడం, అవన్నీ ప్రజలకు తీసుకెళ్ళి ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క యూనిట్ లాగా పెట్టేసి లేడీస్కి ఏదైతే ఇంట్లో ఉండి యూస్ఫుల్గా టైం సేవ్ చేసుకుంటూ చేయగలుగుతారో ఆ ప్రోగ్రాంలని మొత్తం బయటకు తీసుకెళ్ళి చేయించాలని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నాము. రేపు ఆగస్టులో స్టార్ట్ చేస్తాము. ఎల్బీ నగర్ ప్రజలందరికీ నా నమస్కారాలు. మొదట ఎందుకంటే సుధీర్ అన్నని మీరందరూ ఎన్నో ఆశలతోటి అన్నని గెలిపించుకున్నారు. అంటే మీకు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కటి ఏదో ఒకటి అవసరం ఉంటుంది అన్నయ్య గారితో. సో అవన్నీ మీకు అన్న తప్పకుండా చేస్తారు, అది మీకు కూడా తెలుసు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు అన్న మీద నా మీద ఉండాలని కోరుకుంటున్నా. ప్లస్ మేము కూడా మీకు ఏ సమస్య వచ్చినా కానీ ఏ హ్యాపీనెస్ వచ్చినా ఏదైనా మమ్మల్ని మీ కుటుంబంలో ఒక భాగస్వామిగా చేర్చుకోమని కోరుకుంటున్నాను. మెనీ థ్యాంక్స్ అండి.
ఇదండి మరి ఇప్పుడు చూసినటువంటి ఈ యొక్క విశేష అనేది మరి ఎప్పుడు ఉండాలని ప్రజల్లో అభిమానం ఎప్పుడు కొనసాగించాలని ఇలాగనే సుధిరెడ్డికి తెలియడం జరిగింది. కెమెరామ్యాన్ మనోజ్తో మీ సురేష్.